స్తెఫను గురించి మనం చదివాం. ఈరోజు మన యొక్క వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశము స్తెఫను విశ్వాసపు జీవితం. ఈ యొక్క వాక్యానికి మనం ఏం పేరు పెడుతున్నామంటే స్తెఫను విశ్వాసపు జీవితం. స్తెఫను యొక్క విశ్వాసపు జీవితముల నుండి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన విశ్వాసపు జీవితంలో ఎలా ఎదిగాడు, ఎలాగూ దేవుని కొరకు జీవించాడు, ఎలాగూ ఆయన ప్రభు యొక్క పనిలో ముందుకు వెళ్ళాడు, తర్వాత ఆయన ప్రభు కోసం తనను తాను హతసాక్షిగా మరణమయ్యాడు. అది స్తెఫను గురించి మనకు దేవుని యొక్క వాక్యంలో చెబుతున్నటువంటి వాక్యం. కాబట్టి మన యొక్క వాక్య భాగము స్తెఫను విశ్వాసపు జీవితం. మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని మనం చదువుదాం. రక్షణ పొందిన స్తెఫను మొదటి భాగాన్ని మనం చదువుదాము. స్తెఫను ఎవరంటే రక్షింపబడిన వ్యక్తి. ఎప్పుడు రక్షింపబడ్డాడు అని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు మనం చూడగలము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చాలు. అపోస్తులైనటువంటి పేతురు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అపోస్తులందరూ కూడా స్వార్థ పరిచర్య కొనసాగిస్తూ నడిపిస్తున్నప్పుడు ఈ స్తెఫను కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, లేకపోతే అంతకు ముందైనా కూడా వినుండొచ్చు. మొత్తం మీద స్తెఫను దేవుని యొక్క వాక్యాన్ని విని తన మనసును మార్చుకొని ప్రభువు యందు విశ్వాసం ఉంచి ఒక నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకుతున్నాడు. ఒక నమ్మకమైన విశ్వాసాన్ని ఎలా చెప్పగలము అంటే దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, రక్షింపబడిన ఈ యొక్క స్తెఫను తన యొక్క విశ్వాసపు జీవితంలో నమ్మకము కలిగి ఉండటమే కాదు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇగో ఆ శ్రమలలో కూడా విశ్వాసములో వెనుకడుగు వేయకుండా విశ్వాసమందు నిలకడగా ఉన్నటువంటి వ్యక్తి స్తెఫను. ఎలా మనం చెప్పగలము అన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఈ అధ్యాయంలో మనము చూడగలము. ఎన్ని కష్టాలు వచ్చాయి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్నో వచ్చిన అయినప్పటికీ కూడా అలాంటి సమయాల్లో కూడా మరి ఏమాత్రం కూడా బెదరక చెదరక ప్రభు కోసము నిలబడిన వ్యక్తి స్తెఫను. చూడండి, యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇదే 4వ అధ్యాయంలో మనం చూస్తాము. 17వ వచనాన్ని మనం చదువుదాం. అయినను ఇది ప్రజలలో అనగా సువార్త ఇంకా వ్యాపింపకున్నటకై ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనం వాళ్ళని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి అంత మాత్రం కూడా మాట్లాడకూడదు, బోధింపకూడదు. మనం చూస్తున్నాము ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క స్వార్థ విషయంలో అనేక రకాలైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు. కొంతమంది ఏమన్నారు, అసలు మీరు బోధించకూడదండి వాక్యం అంటే. మీరు ఏదైనా బోధించండి, ఎవరు ఏమనరు, కావాలి మీరు ఏదైనా చెప్పుకోండి. ఒక కుక్క గురించి, ఒక నక్క గురించి, ఒక పిల్లి గురించి, ఒక పంది గురించి నువ్వు ఏదైనా చెప్పండి, హ్యాపీగా వింటారు, ఎవరు ఏం మాట్లాడరు. అవునా అవునా, పిల్లి అట్లయిందా, పిల్లి దూకిందా, అవును దూకిందంట అంటారు. అదే మనము దేవుని యొక్క సువార్తను కానీ చెప్పామంటే వెంటనే ఈయనేదో మాట్లాడుతున్నాడే, అలాంటి రోజులు ఇవి. అప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడే కాదు. మనం ఏది మాట్లాడినా కూడా ఆనందంగా స్వీకరిస్తారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త తప్ప.
నువ్వు ఏది చెప్పినా వింటారు. మనం ఏది చెప్పి ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి ఏదైనా చేయమని చేస్తారు కూడా. కానీ ప్రభు గురించి మాత్రం పలిగితే ఎవరికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలులకు, యూదులకు ప్రభు గురించి చెప్తే కుదరటం లేదు. అందుకని ఏమనుకున్నట్టే వీళ్ళని బెదిరించాలి. ఏం చేయాలి? బెదిరించాలి. చెప్పకూడదని చెప్పాలి, ఆజ్ఞాపించాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచంలో ఎంతోమంది ఎదురుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ మరెప్పటికి కూడా ప్రభు వచ్చేంత వరకు ఎదురుదాడి చేస్తూనే ఉంటారు బైబిల్ మీద. ప్రభు వచ్చేంత వరకు కూడా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అంత శక్తివంతమైనది, అంత బలవంతమైనది, అంత గొప్పది. అందువల్ల అలా జరుగుతూ ఉంటుంది. కానీ స్తెఫను అటువంటి సమయాలలో ప్రభువును విశ్వాసం ఇచ్చాడు, నమ్మకం ఉంచాడు. ఆ శ్రమను చూసి, ఆ బాధలను చూసి ఏ మాత్రం కూడా ఆయన బెదిరిపోలేదు. ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఆయన తన యొక్క విశ్వాసపు జీవితంలో వెనుకడుగు వేయలేదు. అనేక సార్లు మనకు కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఏదో మనను చుట్టుముట్టినప్పుడు మన యొక్క విశ్వాసపు జీవితంలో నిలబడాలి అన్నది స్తెఫను మనకు నేర్పిస్తున్నాడు. అది ఏదైనా సరే సమస్య మన ముందుకు వచ్చినప్పుడు, అది ఏదైనా సరే మనల్ని ఆవరిస్తున్నప్పుడు, అది ఏదైనా సరే కూడా అది మన మీదకు వస్తున్నప్పుడు ఏమాత్రం కూడా మనం చెల్లించకూడదు. మన విశ్వాసమును నా ప్రభువు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, ఆయన సహాయకుడు, నేను ఆయన కొరకు నిలబడతా. ఆయన కొరకు నిలబడటం నేర్చుకోవాలందే. అది ఏదైనా కూడా మనకు సంభవించినప్పుడు దాన్ని బట్టి విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. విశ్వాసం అంటే అది నిజమైన విశ్వాసం. అంతే. మనకు అన్నీ మంచిగా జరిగిపోతూ ఉన్నాయనుకుంటారు, అది మన విశ్వాసం అనుకుంటూ ఉంటాం. అందుకే మంచిగా జరిగిపోతుంది. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము నిలబడి ప్రభువునందు విశ్వాసాన్ని, ప్రభువుకి మహిమకరంగా జీవించి ఆయన నామానికి మహిమ తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ మనము చూస్తున్నప్పుడు స్తెఫను దేవుని యొక్క విషయంలో, ఆయన రక్షణ విషయంలో ఆయన నిలబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. ఒక వచనాన్ని మనం చదువుదాం, తర్వాత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాం. 35వ వచనం అంటే అక్కడి నుంచి రావాలి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన అని ఎంచబడిన వారము. నిజముగా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయనందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తుకి పరిపూర్ణంగా మన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు వారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు? శ్రమల్లో. ఇక్కడ ఎప్పుడు ప్రేమిస్తున్నాడు ప్రభువారు? క్రీస్తు ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? శ్రమలలో ప్రేమిస్తున్నాడు, ఇబ్బందుల్లో ప్రేమిస్తున్నాడు, కష్టాల్లో ప్రేమిస్తున్నాడు, సమస్యల్లో ప్రేమిస్తున్నాడు, కొరతల్లో ప్రేమిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకని వాక్యం ఏముంటుందంటే, ఆయన ప్రేమ నుండి వీటన్నిటికంటే కూడా బలమైన ప్రేమ. ఏది బలమైంది? శ్రమలు కాదు, ఇబ్బందులు కాదు, అవమానాలు కాదు, సమస్యలు కాదు, ఆలోచనలు కాదు, కొరతలు కాదు. అయ్యో నాకు ఇది లేదు, అది ఏడుస్తూ ఉంటాం మనం. ఏడవకూడదు.
దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. అది నిజమైన విశ్వాసం. మనకి ఏదైతే కొరత ఉందో, ఏదైతే మనకు ఇబ్బంది ఉందో, ఏదైతే మనకు లేదు దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, గణపరచాలి, నిలబడాలి. అది నిజమైన విశ్వాసం. లేదా ఇంతకాలం నమ్మేం ప్రయోజనం? అపవాదిగాల మాటలు ఎన్ని, అపవాదిగాల యొక్క ఆలోచన అది. అవునా? మీకేలా జరిగిందా? సాతానుల వాళ్ళ యొక్కది. ప్రతి సమయంలో కూడా, ప్రతి విషయాల్లో కూడా ఆయన ప్రేమ తోడుగా ఉంది. ఆయన ప్రేమను బట్టి ఇది ఏది నాకు అక్కర్లేదంతే. ఎన్నొస్తే, ఎన్ని కొరతలు ఉంటే, ఏ సమస్య ఉంటే, ఏ బాధ ఉంటే, ఏ అనారోగ్యం ఉంటే, నాకు ఏదైతే లేదో దాన్ని బట్టి నేను దేవునిని మహిమపరుస్తాను, ఘనపరుస్తాను, కొనియాడతాను. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను అంతే. లేని దాన్ని బట్టి మనకున్నటువంటి అవమానాన్ని బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి మనం కృంగిపోకూడదు. ఇలాంటి సమయాల్లో కూడా ఆయన ప్రేమ ఉంది, ఆయన ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆ విధంగా అర్థం చేసుకుంటాడో, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో మనం కృంగిపోక నిలబడి ఆయన ప్రేమ ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నటువంటి స్వభావంలోకి రావాలి. అది నిజమైనటువంటి విశ్వాసపు జీవితం. అంతేగాని వారిని అలా అని, వీరిని ఇలా అని, అక్కడ ఏదో నడుస్తుంది, ఇక్కడ ఏదో నడుస్తుంది అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొంతమంది చేస్తారు. అక్కడికి పోతే ఏమో నడుస్తుంది, ఏమో జరుగుతుంది, పరిగెత్తకూడదు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము ఈయన యొక్క విశ్వాసం ఎలాంటిదంటే, శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, అది చివరికి ఖడ్గమైనా కూడా ఏది నన్ను నా ప్రభు నుంచి విడదీయలేదు. అంటే నాకు నా ప్రభువుకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఏ సమస్య, ఏ కొరత, ఏ ఇబ్బంది, అది ఏ రోగము, ఏ బాధ, ఏ జబ్బు, అది ఏది కూడా నా ప్రభువు నుంచి నన్ను దూరము చేయలేదు, దూరము చేయదు కూడా. అదే నిజమైనటువంటి విశ్వాసము జీవితం. స్టెఫను యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తుంటాము. ఇలాంటి శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన ప్రభువుని అంగీకరించాడు, విశ్వాసం కలిగి జీవిస్తున్నాడు, విశ్వాసమందు స్థిరముగా ఉన్నాడు. అపోస్తుల కార్యం 6 అధ్యాయం మీరు చదివితే 6, 7 అధ్యాయాలన్నీ కూడా తర్వాత చదవండి. అపోస్తుల యొక్క స్టెఫను యొక్క విశ్వాస జీవితం ఎలాంటిదో అర్థమవుతుంది. కొంత భాగాన్ని మీకు వివరిస్తున్నానంతే. కాబట్టి మొదటిగా ఏం చూస్తున్నాం? రక్షణ పొందిన స్టెఫను అందులో రక్షణలో నిలవబడ్డాడు. ఆయన శ్రమలైన, బాధ అయిన, ఇబ్బంది అయినా కూడా వాటన్నిటి నుంచి కూడా నిలబడినటువంటి స్టెఫను. రెండో మాటను మనము చూద్దాము. మనం అందరం కూడా మరలా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలోకి వద్దాం. ఆత్మతో నింపబడిన స్టెఫను. దేనితో నింపబడ్డాడు ఆయన? ఆత్మతో నింపబడ్డాడు ఆయన. మనం ఎక్కడ చదువుదామంటే 3వ వచనాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందును, వాక్య పరిచర్యందును ఎడతెగనిమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారై స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, యూదుల మత ప్రవిష్టులను, అంత్యోకు వాళ్ళను అవు నికోలసును వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? ఈ 7 ఒకరైనటువంటి స్టెఫను గురించి మనం నేర్చుకుంటున్నాం. స్టెఫను ఎటువంటి వాడు? దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు. స్టెఫను ఎటువంటి వాడు? దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వాడు. దేవుని యొక్క జ్ఞానమునకు, దేవుని యొక్క ఆత్మకు ఆ రెండింటి మధ్య ఏం తేడా? దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటాం.
ఈ రెండింటికి మధ్య ఏం తేడా ఉంది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ కలిగింపజేస్తుంది. అది దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యాన్ని మరింతగా తన యొక్క మనసులో ఉంచుకొని, వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడవటమే దేవుని యొక్క జ్ఞానం. జ్ఞానం లేని వాళ్ళు ప్రతి మాట నమ్మునంటారు. అంటే దేవుని యొక్క జ్ఞానానికి, దేవుని యొక్క ఆత్మకు చాలా తేడా ఉందన్నమాట. ఈరోజు అనేక మంది వచ్చి ఏమంటున్నారు, మా దగ్గర ఆత్మ ఉంది రా అంటే ఈ జ్ఞానంలో వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని చదివి, దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమి రాయించాడు, ఏమి రాయించలేదు ఎలాగనేది తెలుసుకోకపోవటాన్ని బట్టి వెంటనే ఏమవుతాడు, మా దగ్గర ఆత్మ ఉందని వెళ్ళిపోతాడు. నేను అక్కడికి ఆడ ఉందంటే వెళ్ళిపోతున్నాడు. అదే దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళైతే, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, వాక్యం ఇలా బోధించలేదు కదా, వాక్యం ఇలా వ్రాయబడలేదు కదా, వాక్యం ఇలా నడిపించలేదు కదా, వాక్యం ప్రపంచ మాటలు ఇలా లేదు కదా, అయినా వారు ఇలా ఉందంటున్నారేంటి? అది దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క ఆత్మ ప్రభు నడిపిస్తాడంతే. ప్రభు యొక్క ఆత్మలను నడిపిస్తాడు. అందుకే వాక్యం ఏమంటుంది? ఆత్మచేత అందరూ నడిపింపబడదురు, వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడదురు అన్నాడు. పరిశుద్ధాత్మ మనకు జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి ఇక్కడ స్థాపన ఎటువంటి వాడంటే, ఆత్మతో నింపబడిన వాడు, దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క ఆత్మతో నింపబడుతున్నారేమో కానీ దేవుని యొక్క జ్ఞానంతో మాత్రం నింపబడటం లేదు. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండటం లేదు. దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దేవుని యొక్క జ్ఞానంలో బలహీనమైపోతున్నారు. అంటే దేవుని యొక్క వాక్యపు జ్ఞానములో బలహీనమైపోతున్నారు అని అర్థం. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా చదవరు. ఈరోజు ఎంతమంది చదివి ఉంటారు? మాట చదువు మనలో మాట అనుకుందాం. ఈరోజు ఉదయాన్నే లేచి ఎంతమంది వాక్యం చదివారు? దేవుని యొక్క వాక్యం ఒకరు కనపడుతున్నారు. ఇంతమంది ఒకరే కనపడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవలేదు? చదవకపోతే మనకి ఎలా అర్థమవుతుంది? మరి చదవకపోతే మనం ఎలా అర్థం చేసుకోగలం? ఇప్పుడు దేవుని మాటలు ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన మాటలను చదవటం అలవాటు చేసుకోవాలి. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క వాక్యం చదివితేనే తప్ప దేవుని యొక్క జ్ఞానం రాదు. దేవుని యొక్క జ్ఞానం లేకపోతే మనం ఆటోమేటిక్గా దేవుని నుండి దూరం అయిపోతాము, మనకు అర్థం కాదు. కాబట్టి మనం ప్రతినిత్యం కూడా ఏం చెప్పాడు వాక్యంలో? మొట్టమొదటి అధ్యాయంలో కీర్తనల్లో చాలాసార్లు చెప్పాను మీకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరితో నడవద్దంట? ఎవరితో నడవద్దంట? దుష్టుడితో నడవద్దంటే వాళ్ళ ఆలోచనతో నీకేం పని అంటున్నాడు ఆయన. దుష్టుని యొక్క ఆలోచనతో నీకేం పని? వాడితో నడవద్దు అన్నాడు. పాపుల మార్గాన్ని అసలు నిలవద్దు అన్నాడు. నడవకూడదు, నిలవకూడదు. మనం ఏం చేస్తాం? నడుస్తాం, నిలుస్తాం, నిలవకూడదు అసలుకి. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, దుష్టుడి యొక్క ఆలోచన చెప్పున నడవకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుని టైం పాస్ చేస్తుంటారు వాళ్ళు. ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు చెప్పండి? నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. ఎవరితో కూర్చోకూడదు? ఊరికి ఏదో ఒక మాటలు చెప్పి, అక్కడ చెప్పి, ఇక్కడ చెప్పి. వాక్యం ఉంటుందంటే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అన్నాడు. అర్థం ఏంటంటే, ఎక్కువగా మాట్లాడటం వల్ల ఆ మాటలు ఏదో ఒక పాపపు మాట రాక తప్పదు. కాబట్టి అది నిన్ను నాశనం చేస్తుంది. ఎక్కువగా మాట్లాడబడుతూ ఉండొద్దు అని చెప్తున్నాడు ఆయన. అసలు వారి దగ్గర కూర్చోవద్దు అంటున్నాడు. అటువంటి వారి దగ్గర కూర్చోకూడదు వాక్యం చెలవిస్తుంది. పాపుల మార్గాన్ని నడవద్దు, అసలు వారి దగ్గర నిలవద్దు అంటున్నాడు ఆయన. మన దగ్గర ఎందుకు నిలుస్తావు నువ్వు? వాడు పాపిస్తాడు, వాడి పనులన్నీ అట్నే ఉంటాయి.
వాళ్ళ అపవాదిగాడు క్రియలు చేస్తుంటాడు. వాళ్ళ మనసు అంతా వాడి దగ్గర ఎందుకు నిలబడాలి? కాబట్టి దుష్టుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆలోచన దగ్గర ఎందుకు మనం నడవాలి? అసలు కుదురుతో వాళ్ళతోటి నడవకూడదు కదా వాళ్ళతోటి కలిసి. అందుకని ప్రభు ఏమంటాడంటే, ఈ యొక్క వచనాలు మనం చూస్తాము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇదిగో మీ వార్త మీకేం పని, ఆ వార్త మీకేం సావాసము, వార్త మీకేం మాట్లే, ఇదిగో దేవుని యొక్క వాక్యం ఉంది, అది చదవరాదా? అది సాధించరాదా? ఆలోచన చేయరాదా? ఈ యొక్క వాక్యములు మనకి ఏం నేర్పిస్తుందో అర్థం చేసుకోరాదా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదవరాదా? అవి చదవము. మనకి ఎన్ని సంవత్సరాలు ప్రభువు నమ్ముకునంటే 20 అంటాం, 30 అంటాం, 40 అంటాం, 10 అంటాం, ఎన్నో చెప్తాం. ఇన్ని చెప్పి ఏం ప్రయోజనం? ఒక అధ్యాయం చదివండి, చదవలేదండి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానముతో నిండినవాడు స్తెఫను. ఎలా చెప్పగలము అంటే, కింద వచ్చాలో మనం చదివాం. ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి? చాలామంది వచ్చారంట. చాలామంది వచ్చి ఆయనతో తర్కిస్తున్నారు. యేసుప్రభు దేవుడు కాదయ్యా, యేసుప్రభు నమ్ముకోకూడదయ్యా, యేసుప్రభు మనకు సంబంధం లేదయ్యా, ఆయనతో మనకు పని లేదు, రకరకాలుగా ఆయనను తర్కిస్తూ వస్తున్నప్పుడు ఆ యొక్క రాబడిన మాట 10 వచనం చదవండి. మాటలయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు వెదరింపలేకపోయిరి. అతడు జ్ఞానము కలిగిన వాడు. ఏ జ్ఞానం ఉంది స్తెఫనుకు? ధర్మశాస్త్రపు జ్ఞానం ఉంది. ఏమి జ్ఞానం ఉంది స్తెఫనుకు? ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి జ్ఞానం ఉన్నది. ఆయన గురించి అర్థం చేసుకున్నాడు కాబట్టి వారితో అనార్గళంగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా వచ్చి మనం యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాడు ఏం చెప్తాం? మనం నమ్ముకున్నాం, మా పెద్దలు మేము నమ్ముకున్నాం అనకూడదు. అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలి? యేసు ప్రభు నా కొరకు భూమి మీదికి దిగి వచ్చిన దేవుడు, నేను చేసిన ప్రతి పాపానికి నన్ను శిక్షించలా. ఏం చేశాడు? నా మీదకి వచ్చిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకుని నేను మరణించాలి, పాపముల జీతం మరణం, నాకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన నాకు ఒక నిరీక్షణ కలుగజేశాడు. ఏం నిరీక్షణ? నేను చనిపోయినా కూడా రేపటి దినాన నా ప్రభు దగ్గర ఉంటానని నమ్మకం ఉంది. అనేక మంది ఉన్నారు కదా అనొచ్చు. ఒకవేళ ఎవరు ఆ పని చేయలే, ఎవరైనా చేశారు ఆ పని? అందరూ సహజంగా ఏమన్నా అనేక మంది ఉన్నారు కదా అంటే, అవును అనేక మంది ఉన్నారు కాదు అసలు. కానీ ఏ పని చేసింది ఎవరు? మనల్ని అని వాక్యం ఉంది ప్రభు గురించి రాసిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోకి వచ్చారు. మనల్ని వెతికి వచ్చిన దేవుడు ఆయన ఒక్కడే. ఎవరు రాలా? ఎవరన్నా వచ్చారు? ఎవరన్నా వెతికినట్టు మనం వెతుక్కొని ఎవరు రాలేదు. మనము ఆయనను కనుగొనలేదు కానీ ఆయనే మనల్ని కనుగొన్నాడు. మనం ఆయన వద్దకు వెళ్ళలేదు కానీ ఆయన మన వద్దకు వచ్చాడు. ఇంత గొప్ప దేవుడు మన ప్రభు మన దగ్గరికి వచ్చాడంటే, ఒక మానవుడిగా రావటం అనేది అది గొప్ప పని. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం కలిగి మనం బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యములు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. స్తెఫను ఎవరు? ఆత్మతో నింపబడినవాడు. రెండవది ఆయన జ్ఞానముతో నింపబడినవాడు. మూడవది ఆయన విశ్వాసముతో నింపబడినవాడు. నాలుగవదిగా ఆయన కృపతో నింపబడినవాడు అని వాక్యం చదివిస్తుంది. 8వ వచనం ఏం చదివాము? స్తెఫను కృపతోనూ బలముతోనూ నిన్ను. ఏ బలం ఆయనకి? ఏ బలం ఉంది ఆయనకి? శరీర సంబంధమైన బలం కాదు. బాడీ పెంచుకున్న కోడిగుడ్లు తిని మాంసం తిని ఆ బలం గురించి ఆయన మాట్లాడుతుంది. దేవుని బలం గురించి వాక్యం ఏమంటుంది? లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. కీర్తనకారు రాస్తాడు ఏమంటాడంటే, ఆయన దేవుడు మనకు బలమై ఉన్నాడు. బలహీనులను కూడా బలమైన కార్యాలు చేయటానికి వాడుకునేటువంటి దేవుడు ఆయన. బలహీనమైనటువంటి ప్రజలమైన మనతో గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు ఆయన. అందుకని ఆయనకి ఏ బలం ఉందంటే దేవుని బలం ఉంది. మనకు దేవుని బలం ఉందా? మనం ఎప్పుడు కూడా బలహీనంగా, చాలా బలహీనం.
మనం బలహీనమే, మన ప్రభు బలవంతుడు. మనం ఏం చేయలేము, నిజమే, ఆయన చేయగలడు. మనమేమి నడవలేము, కరెక్ట్, ఆయన నడిపించగలడు. స్టెప్ ఎటువంటి వాడు అంటే దేవుని యొక్క బలము కలిగిన వాడు. మనకు అర్థమయ్యేట కోసం ఒక మాట చెబుతాను. దావీదు చిన్నతనం ఉన్నప్పుడు, చాలా సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం మనం సండే స్కూల్లో కూడా. దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఎవరిని చంపాడు? బలమైనటువంటి భయంకరమైనటువంటి గొల్యాతును చంపాడు. ఏ బలంతో చంపాడు? ఆయనకి ఏం బలం ఉంది? గొల్యాతు ఒక్కసారి చెయ్యాలా అన్నాడంటే అక్కడ పడిపోతాడు దావీదు. ఎందుకంటే 6 జానులు ఆయన. గొల్యాతు అంటాడు, ఏమయ్యా ఎంత ఒకాల నేను ఎట కనపడుతున్నాను నీకు? ఇంతమంది భయపడి సైన్యమంతా కూడా మహావీరులందరూ కూడా నన్ను చూసి భయపడి ఈ యొక్క గ్రౌండ్కి బయట ఉండి గజ వణగుతుంటే నువ్వేంటి చిన్న రాయి తీసుకొని వచ్చావు, నేనేమో కుక్క పిల్ల అనుకుంటున్నావా? కారణం ఏంటంటే దావీదులో దేవుని బలం ఉంది. మనలో దేవుని యొక్క బలం ఉంటే మన ఎదురుగా అంతటి సమస్య అయినా కూడా, అది అంతటి గొప్పదైనా కూడా మనం భయపడవలసి అంతే. ఎందుకని దేవుని బలం ఉంది. అందుకే యుద్ధం చేయబడి యెహోవా అన్నాడు దావీదు. నేను చేయన యుద్ధం, నేను ఎవరికి నిలబడతా అంతే. యుద్ధం చేసేది ఆయన. కాబట్టి మనము విశ్వాసం నిలబడాలంతే. కార్యం జరిగించేవాడు ఆయన. నువ్వు నిలబడకనే పోతే ఆయన కార్యం ఎలా జరుగుద్ది? నువ్వు నిలబడకనే పోతే ఆయన కార్యం ఎలా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి ఇక్కడ స్తెఫను ఎలాంటి వాడంటే ఆయన ఆత్మతో నింపబడిన వాడు, జ్ఞానముతో నింపబడిన వాడు, విశ్వాసముతో నింపబడిన వాడు, దేవుని కృపతో నింపబడిన వాడు, దేవుని బలము కలిగిన వాడై ఉన్నాడు. 2 మాటలు మనం చూసాం. 3 మాటలు మనం చూద్దాం. స్తెఫను ఎలాంటి వాడంటే సంఘ పరిచారకుడు. సంఘములో పరిచర్య చేసేటువంటి సేవకుడు. మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదట వచ్చిన చదువుదాము. ఆ దినములలో శిశువుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్నచూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగా సాగిరి. అప్పుడు 12 అపోస్తులు తన యొద్దకు శిశువుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించమని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అన్నాడు. ఇక్కడ నేను చెప్తాను, వినండి. ఆనాటి కాలంలో సంఘం విస్తరిస్తూ వస్తుంది, ప్రజలు ఎక్కువైపోతున్నారు, సంఘంలో పని బాధ్యతలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ సంఘ బాధ్యతలు ఎక్కువైపోతూ ఉన్నప్పుడు ఈ వాళ్ళ మధ్య కొంతమంది వాళ్ళు ఏమొచ్చేసిందండి, తారతమ్యాలు వచ్చినాయి, ఇబ్బంది వచ్చిన సమస్య వచ్చింది. కాబట్టి ఎలా చేయాలి? ఈ అపోస్తులే ఆ పని చేయడం కుదరదు. అందుకని మేము వాక్యం బోధించేవారమయ్యా, ఈ పని కాకుండా పరిచయం చేయాలంటే ఎలాగా, సంఘంలో ఓడవాలంటే ఎలాగ, మన భాషను చెప్తున్నాను, ఓడవాలంటే ఎలాగా, తొడవాలంటే ఎలాగా, ఎవరు చేస్తారు? మేమేలా చేసాక ఉంది? మీరు ఉన్నారు కదా, మీరు లేవండి. దేవుని యొక్క పరిచయం చేసేవారు కూడా ఎలా ఉండాలి? వాక్యం చెప్తుంది. దేవుని యొక్క సంఘంలో పరిచయం చేసేవాళ్ళు, సాపులు వేసేవాళ్ళు కానీ, ఊడ్చేవాళ్ళు కానీ, తుడిసేవాళ్ళు కానీ, కడిగేవాళ్ళు కానీ. అసలు మొదటి ఆదివారం కడిగారు. అసలుకి ప్రభు బల్ల రోజు ఖచ్చితంగా కడగాలి సంఘాన్ని. ఊరికి వెళ్ళాలా అనిపోతే కుదరదు. స్తెఫను ఏ పని చేశాడు? సంఘ పరిచర్య చేశాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని యొక్క బలం కలిగిన వాడు, ఆత్మతో నింపబడిన వాడు. ఏం పని చేశాడు ఆయన? సంఘంలో పంచిపెట్టే పని చేశాడు, ఆహారం పంచిపెట్టే పని చేశాడు, సంఘంలో పరిచయం చేశాడు ఆయన. మనం ఒక పొరకెత్తాలంటే మనకి ఎంతో నామూసిగా ఉంటుంది, అంతే. నేను చెప్తుంటే విన్నాను, ఒక ఆమె ఫ్లైట్లో పనిచేస్తుంది. ఆమె డ్రైవర్, ఫ్లైట్లో వేరే దేశాలకు వెళ్తుంటుంది. ప్రతి ఆదివారం ఒక ప్రాంతంలో దిగుద్ది ఆమె. ఫ్లైట్ ల్యాండ్ అవుద్ది, దిగిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దండి సంఘానికి. వెళ్ళి ఏం చేస్తుంది? అదే ఫ్లైట్లో దైవ సేవకుడు వెళుతున్నాడు, ఆయన కూడా దిగాడు అక్కడ. ఆమె పరుగు పోతుంటే ఏంటని ఆమె ఇంకోటి తెలిస్తే ఆమె కూడా అక్కడికి వచ్చింది సంఘానికి. ఈయన అక్కడికి వెళ్ళాడు.
ఈ పరుగు వీళ్ళు ఏం చేసింది, బాత్రూంలో పోయి బాత్రూమ్ కొడుకుతున్నాడు. ఈయనకు ఆశ్చర్యం అయిపోయింది. నేను ఆయన సేవకుడు, మంచి దైవజనుడు ఆయన. ఇదేంటి ఫ్లైట్లోకి ఎంత శాలరీ తెలుసా? ఒక్క నెలకి లక్షల శాలరీ, లక్షలు, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఎందుకు ఎక్కువ అమౌంట్ ఇస్తారంటే వారు గాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు కాబట్టి ఎప్పుడేమవుతుందో తెలియదు కనుక వారికి హై శాలరీ ఉంటుంది. ఆమె ఏం పని చేస్తుంది చెప్పండి? ఏం పని చేస్తుంది? ఫాస్ట్గా వెళ్ళి బాత్రూమ్ కలుగుతుందంట. అసలు మనం సంఘంలో ఏం పని చేస్తామని చెప్పండి. చేసేవాళ్ళ సంగతిగా చేయని వారి సంగతి ఏం చేస్తారు? ఇప్పుడన్నా ఆలోచన చేశారా? నేను ఆగస్టు 15 తారీఖు వచ్చేసరికి అనుకున్న అంతా సాపలేసి ఉంటారు అనుకున్నాను, కానీ లేదు. దేవుని పని చేయటం అన్నది చాలా ఆశీర్వాదకరమైంది. అది ఏ పనైనా కూడా అది ఎవరైనా చేయొచ్చండి. దానికి ఎవరు చిన్న పెద్ద ఏముండదు. లింగారెడ్డిపల్లిలో ఒక ఆమె చెప్పింది నాకు. ఏం చెప్పిందంటే, ఆ చర్చి ఎదురుగా ఉంటుంది ఆ ఇల్లు. మాకు కొంచెం మనకి తెలిసిన వాళ్ళు బంధువు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు చెప్పారు. ఏం చెప్పారంటే, మా అత్త చనిపోతూ నాకు ఒక పొరకిచ్చిపోయిందయ్యా అని. ఇదేందమ్మా, అందరూ ఆశించిపోతారు, ఇల్లు రాసిచ్చిపోతారు, లేకపోతే ఏదైనా బంగారం చనిపోయింది కదా, వాళ్ళ మెడలో ఉన్న బంగారము ఏదో ఒకటి ఇచ్చిపోవాలి, కానీ మీ చేతికి పొరకిచ్చిపోవడం ఏందమ్మా అన్న. మా అత్త ప్రతిరోజు చర్చిని ఊడ్చుద్ది. అందుకని చెప్పిందండి, ఇదిగో నేను చనిపోతూ ఈ పొరకు నీకు ఇస్తున్నా, నేను బ్రతికినంత కాలం ఆ చర్చిని ఊడ్చాను, దేవుని ఆశీర్వదించాడు, కాబట్టి నీవు కూడా ఈ పొరకు తీసుకొని ఎవరు పని చేసినా పని చేయకపోయినా ఒకటి నీకు పని లేదు. ఉదయకాలంలో వెళ్ళటం, ఆ యొక్క చర్చిని ఊడవటం, వెళ్ళిపోవటం. కాబట్టి ఈ పొరకు నీకు ఇస్తున్నాను, ఈ పొరకను భద్రంగా పెట్టుకో. మన వాళ్ళు అనుకోండి ఏం చెప్తారు అసలుకి, ఈ ముసలిదానికి ఏ పని లేదు, బాటలేదు, ఎంతమంది ఉన్నారు సంఘంలో, ఎవరొకరు ఊడిస్తే పోలా, ఆ పొరక తీసుకొచ్చి నా మొహాన్ని ఎగిపోతే ఏదో బంగారము ఏదో ఒక డబ్బులు ఇచ్చిపోతే బాగుండేది కదా, పోయి నా పొరకిచ్చిపోతుంది అండి. అన్నటువంటి మాట. ఈ పనిని నేను బ్రతికినంత కాలం చేస్తానయ్యా, తర్వాత నా కోడకి చెల్లిపోతాను అంటుందా. తర్వాత ఎవరికి ఇచ్చిపోతుందామే? కోడలు. దేవుని కొరకు పని మనము చేయాలి. ఏదో ఒక పని చేయాలి, అందరూ చేయాలి. అది ఎంతైనా కూడా ఆశీర్వాదకరం. ఇక్కడ స్టెఫను సంఘంలో పరిచర్య చేసేటువంటి వాడై ఉన్నాడు. సంఘంలో పరిచర్య చేసేటువంటి వాడై ఉన్నాడు. పని కలిగి ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పని కలిగి ఉండాలని వాక్యం చదివిస్తుంది అన్నమాట. చూడండి, మాట మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చూస్తాము. 4, 5 వచ్చిన 4, 5, 6, 7, 8 వచ్చిన దాకా ఉన్నాయి. మనం చదువుదాం. ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరును ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనం అనుగ్రహించిన కృప చొప్పున వేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాం కనుక, ప్రవచన వరం అయితే చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించడంలోను, హెచ్చరించేవారైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ అవును పని జరిగించాలి. సార్ ఏమేమి పనులు చేయాలంట? హెచ్చరిక చేసే పనులు అంటే అర్థం ఏంటి? హెచ్చరిక చేసే పనులు అర్థం ఏంటి? ఎవరైనా మందు రాలేదనుకోండి, ఏం చెప్పాలి? అమ్మ, ఈరోజు ఎందుకు మందున రాలేకపోయావు? కారణం ఏంటి? ఇబ్బంది ఏంటి? సమస్య ఏంటి? ఏదైనా సమస్య ఉంటే సంఘంలో చెబుదాం, ప్రార్థన చేద్దాం. ఏదైనా అనారోగ్యంగా ఉంటే సంఘంలో చెబుదాం, ప్రార్థన చేద్దాం. రేపు వారమున రమ్మ, హెచ్చరిక చేయాలి. ఒకవేళ వారు కష్టాల్లో ఉండి ఇబ్బందులు అనుకో, వాళ్ళతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? వాక్యం ఎత్తి మాట్లాడాలి. మన ప్రభు ఉన్నాడు,
మనకు రక్షకుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, ఎందుకు చింతిస్తావు రా. మనం ప్రభు ఒక వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది కదా. ఎప్పుడైనా హెచ్చరించాము అండి మనం? అది కూడా ఒక పనే. సంఘంలో మనుషులు పిలవడం ఒక పని, హెచ్చరిక చేయడం ఒక పని, జ్ఞాపకం చేయడం ఒక పని. ఇది రేపు ఆదివారం వస్తుంది, శనివారం కనపడ ఏం చేయాలి, పక్కింటి వాళ్ళతో ఎదుంటూ వాళ్ళతో వెళ్తుంది. రేపు ఆదివారం వస్తుంది, ఈరోజు మనం పనులను అన్నీ కూడా చక్కపరుచుకుందాం, రేపు ఆదివారం ఉదయాన్నే వెళదామని హెచ్చరిక చేసేవాళ్ళు కూడా ఉండాలి. నేనేం హెచ్చరిక చేయనండి, సయ్యకి వెళ్తానంటే అది బాగుంటుంది. అది ప్రభు పని కాదు కదా. కాబట్టి స్టెఫన్ ఎలాంటి వాడంటే పరిచర్య చేసేటువంటి వాడిగా కనబడుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మంచిది. మరొక మాటలోకి వెళ్ళిపోదాం. 4వదిగా సువార్థికుడిగా మారిన స్టెఫన్ ఎలా అయిపోయాడు ఆయన? తర్వాత ఏమయ్యాడు ఆయన? ఆ పరిచర్య చేసుకుంటూ వచ్చాడు, విశ్వాసంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. మరి ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. తర్వాత స్వార్థ పరిచర్య చేయటానికి పూనుకున్నాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రసంగం అంతా ఉంటుంది. మొదటి వచనం మాత్రమే మనం చదువుదాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాను కాపురం ఉండక మునుపు ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశంకు రమ్మని అతనితో చెప్పిన వాక్యం చెప్తున్నాడు. వాళ్ళకి ఏ వాక్యం చెప్తున్నాడు? అబ్రహాం గురించి చెప్తున్నాడు. అబ్రహాం గురించి ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. దేవుడు ఆయన పిలిచాడు, దేవుడు ఆయన పిలిచి ఆయన రక్షించుకున్నాడు, దేవుడు ఆయన పిలిచి ఆయనను వాడుకున్నాడు. అక్కడ ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు, మనం రక్షించాలని కోరుతున్నాడు. మనం కూడా అబ్రహాం ఎవరు చెప్పండి? విగ్రహారాధికుడు ఆయన, అన్యజనుడు ఆయన. అక్కడి నుంచి పిలిచాడు ఆయన. అందుకే పిలుపు ఏమంటాడంటే, స్టెఫన్ ఏమంటాడంటే, మనందరం కూడా యూదులము కాబట్టి మనం కూడా రండి, ప్రభులోకి యేసుక్రీస్తులోకి వద్దాం రండి. సువార్తను ప్రకటించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన ఒక్క సువార్తను ప్రకటించాడు, ఒకే ఒక్క సువార్తను అని చనిపోయాడు ఆయన. ఆ ఒకటైనా కూడా ధైర్యంగా ప్రకటించాడు, దేవుని కోసం నిలబడ్డాడుగా మనం చూస్తున్నాం. సువార్త పని ఆయన జరిగించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. మనం కూడా సువార్త ప్రకటించాలి. అందుకని అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడు? అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను కానీ నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. ఎందుకు ఆయనకు శ్రమ? అంత బాధ ఏంటి? ప్రభువును లెక్కడుగుతాడు. నువ్వు నమ్ముకున్నావుగా, నువ్వు నమ్ముకున్నా సైలెంట్గా ఉంటే ఎలాగ? నేను ప్రభు రక్షించుకున్నాడుగా, నేను ప్రభు సేవకుడిగా నిర్మించాడుగా, కానీ చెప్పాలంతే. స్వార్థను ప్రకటించేటువంటి ధన్యతను మనకు ప్రభువు ఇచ్చాడు. చివరిగా మనం చూద్దాము, క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయాడు. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల్లో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ప్రకటన చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తుండగా వారికి చాలా బాధ అయిపోయింది. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారిలో చాలా బాధ అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది, తట్టుకోలేకపోయారు, ఇబ్బంది పడుతున్నారు, వారు వినటం లేదు. చూడండి, యొక్క మాటలు మనం చూద్దాం. 47వ వచనం మనం చదువుదాము. 7వ అధ్యాయం 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు
మందిరము కట్టించను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. ఏమని తర్వాత చదువుదాం. ఏమని ప్రకటిస్తున్నాడు? యూదులు, ఇశ్రాయేలు అందరూ కూడా దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయాన్ని బట్టి అతిశయిస్తున్నారు అన్నమాట. అతిశయిస్తుంటే ప్రభువు ఆయన వాక్యం చెప్తున్నాడు, నా సహోదరులారా, నా బిడ్డలారా, ఇదిగో దేవుడు హస్తకృత్యంలో నివసించుడు. అంటే కట్టినటువంటి బిల్డింగ్లో ఉండడయ్యా. మీరందరూ కూడా ఎరుసలేము మా దేవాలయం, మా దేవాలయం, మా దేవాలయం, మా దేవాలయం సొలొమోను కట్టించారు, సొలొమోను కట్టి అద్భుతమైంది అని పోరుతున్నారు. యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా పోగే కొంతమంది వచ్చి ఏమన్నాడు యేసు ప్రభుతో, ఇదిగో సొలొమోను కట్టించిన దేవాలయం చూడు ప్రభు అన్నాడు. ప్రభు అన్నాడు, ఆ దేవాలయము పడగొడతాను. ఎన్ని రోజులు లేపుతున్నాడు? మళ్ళీ 3 రోజులు లేపుతాను. అలా నీ బిల్డింగ్ పడిపోతుందిరా బాబు, దాన్ని పడగొట్టేస్తా అన్నాడు. వీళ్ళందరూ కూడా దాన్ని చూసి మాకు మందిరం ఉంది, మాకు మందిరం ఉంది, మాకు మందిరం ఉంది, అంతే. కొంతమంది మాకు చర్చ్ ఉంది, చర్చ్ ఉంది, బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ ఏం చేస్తుంది? దేవుడు మనలోగా అది చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించండి, ఆయన మీ హృదయాలు నివసిస్తాడయ్యా అని చెప్పాడు. ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించండి, ఆయన మీరు నివసించి మీరు సంచరించి ఆయన నడుస్తాడయ్యా అని చెప్పాడు. ప్రభువు యేసుక్రీస్తుని విశ్వసించండి, ఆయన నిత్యము విడవక నిన్ను ప్రేమించి నీలో ఉండి నడిపించి దేవుడై ఉన్నాడని చెప్పుకుంటాడు ఆయన. ఆ మందరితో నీకేం పని, ఆ గోడలతో నీకేం పని, వాడితేంటి అన్నప్పుడు వాళ్ళు చాలా కోపం వచ్చేసింది. ఇంత భయంకరంగా మనం అవమానపరుస్తాడు ఆయన, ఇంత భయంకరంగా మమ్మలను అవమానపరుస్తాడు. అందుకని ముసుకులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడన వల్ల వాళ్ళారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ఎవరిని ఎదిరిస్తున్నారు? ప్రభు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరిస్తున్నారు. అంటే అర్థమేంటండి, దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యానికి లోబడాలి, అంగీకరించాలి, నడవాలి. అర్థమవుతుందని చెప్పే మాట. పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించటం అంటే అర్థమేంటంటే, దేవుని యొక్క వాక్యం నుండి ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు, ఇదిగో ఇది దేవుని యొక్క వాక్యం చేత ఇదిగో సరిగా లేదు, ఇది సరిగా ఉంది, సరిగా లేదు, సరిగా ఉందని హెచ్చరిక చేస్తున్నప్పుడు విని దాన్ని పట్టించుకోకుండా ప్రక్కకి నెట్టి మన వాటికి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకోండి, దానికి ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించావు, సేవకుని కాదు, పరిశుద్ధాత్మని ఎదిరించావు. వాళ్ళు అంటారు, అయ్యా వాక్యం చెప్పుకుంటే ఎందుకయ్యా ప్రభు ఆత్మను ఎందుకు ఎదిరిస్తారు నేను చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఈ రోజులు కూడా అంతే, ఏదైనా మనము ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పామనుకుంటే పట్టించుకోరు, అనుకుంటారు నాకంత తెలుసులే. నీకు అంత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించాలి. గ్రహించగా త్రోసి వేయకూడదని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాటలు విన్న తర్వాత చూడండి 54 వచనంలో, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మను నిండుకున్న వాడు ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వము నిలిచినట్టు చూసి ఆకాశం తెరబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచినట్టే చూస్తున్నాను చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి. సాక్షులు సౌలు అనే యవనసు పాదముల తమ యొక్క వస్త్రములు పెట్టిరి. ప్రభుని గురించి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతని మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు తన సావుకు సమ్మతించాను. చనిపోయేటప్పుడు ఏం చెప్పాడు ఆయన? వారిని ఏమంటున్నాడు? వారిని ఈ పాపం వారి మీద మోపొద్దు అన్నాడు. చంపేస్తుంటే ఆ మాట అనొచ్చండి. ప్రభు వారిని శిక్షించు. ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చారు శిష్యులు. యేసుప్రభు మాట వినకపోతే ప్రభు శిష్యుడు ఏమన్నారంటే, ప్రభువా నువ్వు ఆజ్ఞాపిస్తే అగ్నితో కాల్చేస్తానన్నారు. శిష్యులు పక్కన ఉండి, ఎందుకంటే నీ మాటే వింటుందా, మీ మాట వినకపోతే మాకు కోపం వచ్చింది కాబట్టి ఒకసారి అగ్ని మేము కాల్చేస్తామన్నా. స్తెఫను తన ప్రాణాలు పోతున్నా కూడా ఈ పాపం వారి మీద మోపొద్దు.
అది క్రైస్తవ జీవితం, అది విశ్వాసపు జీవితం, అది ప్రభు వారి జీవితం, అది దేవుని యొక్క వాక్యముతో నింపబడిన వారి జీవితం, అది దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వారి జీవితం, అది దేవుని యొక్క కృపతో నింపబడిన వారి జీవితం. కృప 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 అని పాట పడుతున్నాం, కానీ కృప మన మీద ఉంటే మనం అలా ఉండం, ఇలా ఉండాలి, స్టెఫన్లాగా ఉండాలి. కాబట్టి దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.